అసెంబ్లీలో పాడి కౌశిక్ కడియం శ్రీయర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయనకు చూపించినటువంటి సైగలు కావచ్చు. చాలా చర్చ జరుగుతుంది. అసెంబ్లీలోనే బెదిరించాడని మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు పాడి కౌశిక్ గురించి? మీ కామెంట్ ఏంటి? వాడికి మూడింది. దగ్గరకొచ్చింది దానికి. ఎన్ని సార్లు చెప్పినా ఆయన బుద్ధి మారతలేదు. ఈరోజు నువ్వు కడియం శ్రీహరే గాదు, ఆ రోజు సీతక్కని గూడా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి విషయం గుర్తు చేసుకోవాలి. ఇట్లా మహిళలని జూడడు, గవర్నర్ అని జూడడు, అసలు నేతలని జూడడు, దేవుడని జూడడు, దయ్యమని జూడడు, ఎవ్వరిని జూడడు. ఆయనకిష్టం వచ్చినట్ల దయ్యం పట్టిందేమో తీసుకొని పోయి ఆడని ఇడిపిస్తే బాగుంటదని. చీపురు గడ్డలు పెట్టి కొట్టుడు కొడితే 2 భూత పిశాచాలు వాడిని బట్టిన ఇడుస్తాయేమో అనిపిస్తుంది. దరిద్రుడు, అష్టదరిద్రుడు, నికృష్టుడు. వాడికి నేను చెప్తున్నా గదా! దినాలు, వారాలు అన్నీ చేసేది కాలం దగ్గరకొచ్చినట్టున్నది దానికి. హ్మ్. పాడి ఎక్కే దగ్గరకొచ్చింది. మనకి పిండం పెట్టే దగ్గరకొచ్చినట్టున్నది. కాబట్టి ఇష్టం వచ్చినట్ల నోటికి ఎంతొస్తే అంత. ఇలాంటి మాటలు నేను మాట్లాడొద్దు. చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉంటది. కానీ తప్పట్లేదు. ఆ దరిద్రునికి మాట్లాడకపోతే ఎన్ని మాట్లాడినా సిగ్గులేదు. మాట్లాడకపోతే ఇంకింత రెచ్చిపోతుండ. ఇప్పుడు ఇది ఇదే కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ జస్ట్ కడియం శ్రీయర్‌ని నీది ఏ పార్టీ అని అడిగిండు. దానికే ఆయనను బదనాం చేస్తురని కేటీఆర్ చెప్తున్నాడు. పార్టీల గురించి సందర్భం కాదు. వాడు చేసింది ఇట్లా ఇట్లా షూట్ చేస్తా అని మాట్లాడాడు. హ్మ్. చేతులు చూపించిండు. దాన్ని తీసుకొని వచ్చి ఏ పార్టీ అని మాట్లాడితే, ఏ పార్టీ అని మాట్లాడితే దానికి సమాధానం ఇస్తారు గానీ, నువ్వు షూట్ చేసే రకంగా చేతులు చూపించుడు, లేకపోతే సీతక్కని ఇంకొక రకంగా మాట్లాడుడు, గవర్నర్‌ని కింద పెట్టుకున్నావా అని ఫైల్ గురించి మాట్లాడుడు, లేదా అదేంది ఇంతకుముందు ఎమ్మెల్యే అరకేపుడి గాని. అరకెప్పుడు గాంధీ మీద లొల్లి చేసుడు, లేదా మా ముఖ్యమంత్రి గారి మీద లొల్లి చేసుడు, లేదా రోడ్ల మీద వచ్చి బైఠాయించుడు, పిచ్చోని తరహా. పిచ్చోని కన్నా కొంచెం ఏమన్నా తీసుకొని పోయి కరెంట్ షాట్లు పెడితే ఆ పూట కన్నా బాగుంటాడు. వాడు ఆ పూటకు కూడా బాగుంటాడు. ఎప్పుడు పిచ్చోని లెక్కనే ఉంటాడు వాడు. వానికి కరెంట్ షాక్లు ఇచ్చినా, లేకపోతే బొడ్డు చుట్టూ 33 సూదులు ఏపిచ్చినా, ఏం చేసినాడు మారాడు. అందుకనే చాట్లేసిన గుడం కాట్లేసిన దాకా పోరు అని మా పెద్దలు అంటున్నారు ఎందుకంటే. మరి వీనికి కాట్లేసిన దాకా పోతుందో పోదో ఆ గుడం నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే పిచ్చెక్కి పిచ్చి కుక్కలాగా వాడికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిండు. సెన్స్ పెట్టుకోకపోతే రేపు పొద్దున్న జనాలు ఎట్లా ఆదరిస్తారు? లేదా రేపు పొద్దున ఎదిగి ఇప్పుడే ఇప్పుడే పునాది వేసుకొని ఇప్పుడిప్పుడే నాశనం చేసుకుంటుండు. వాంతల కొమ్మ మీద కూర్చొని వాడు కొమ్మను అరుకుంటున్నాడు. మనకి ఏం తెలుస్తలేదు. ఈ కేటీఆర్ ఏమన్నా రేపు పొద్దున నెక్స్ట్ పొజిషన్ ఇస్తాడు అనుకుని ఏమన్నా చేస్తుండేమో కానీ ఏమన్నా వచ్చిందంటే అందరు చేతులు కడుక్కొని పక్కకు జరిగి నీ నీ మానాన్ని నిన్ను వదిలేస్తారా బాబు, ఇన్రా బాబు అని అంటే అడిగినాడు. ఆయనకి నోటికి ఎంతో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు అన్నికి రాదా? ఒక్కొక్కరు 5 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, 10 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు తెల్లెంటికలు వచ్చి పండిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రజా జీవితాల్లో ఎంతో మంది ఉన్నారు. వానికి లేని వీనికి ఏంది, కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్ల ఎవ్వరికి లేని దురద వీనికే ఉంటది. ఎందుకు ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ దురద మాత్రం ఎప్పుడో ఒక రోజు కత్తిపీట పెట్టి కోసిండ్రు అంటే ఇక మళ్ళా ఇక ఇంకోసారి మీదికి లేవకుండా అవుతాడు. భవిష్యత్తు అందులో భాగం అనుకోవాలా? ఎందుకంటే ఆయన ఇప్పుడు ట్వీట్ చేసిండు, కక్షపూరితంగానే సిఐడి నోటీసులు ఇచ్చారు సమ్మక్క సారలమ్మ. అరే ఇంతమంది నిలిచిపెట్టి నీ ముఖాన్ని నీకే ఎందుకు ఇస్తారా? నీకే ఎందుకు ఇస్తారు? నువ్వు చేసే పిచ్చి శాతలకే నీకు ఇస్తారు. పోనీ నిడిచేద్దాం పిచ్చోడు అని అంటే నన్ను అట్లా కూడా కాదు. వచ్చి అసెంబ్లీలలో చేస్తూ నీ 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 నియోజకవర్గం ఏడా? నీ నియోజకవర్గంలో ఒక్కనాడన్నా వస్తావా? ఎప్పుడు చూసినా పార్టీలు, దావత్లు, హైదరాబాద్లో లొల్లీలు, ఇట్లాంటి ఇష్యూలలో తలదూర్చుడు తప్పించి ఇంకా ఏడన్నా నీ నియోజకవర్గం ప్రజల కోసం పనిచేస్తావా నువ్వు? అప్పుడేమో బిడ్డని భార్యని పక్కన పెట్టుకొని ఏడ్చి ఓట్లు తెచ్చుకుంటావు, గెలిచి దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఒక మహిళ సంపాదించి పెట్టినటువంటి సీటు నీకు, ఓ బిడ్డనో భార్యనో సంపాదించి పెట్టిన సీట్, దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇప్పటిదే అయిపోయిగా నా జీవితంలో ఇది ఒక్కసారి నేను లీడర్గా అయిపోయినా కేటీఆర్ అంత అవుతా, కేసీఆర్ అన్నంత అవుతా, కవిత అంత అవుతా, హరీష్ రావు అంత అవుతా, లేకపోతే వీళ్ళు నలుగురిని కాదని కేసీఆర్ ఆడ ఫామ్ హౌస్లో వండుకొని నాకే పార్టీ అధ్యక్ష పదవి ఇస్తాడేమో అని నిలుగుతున్నాడు కానీ బోర్ల బండబెట్టేసి ఈప్లకెళ్ళి తొక్కిరటే లోపలికి పోతారు. నువ్వు వాళ్ళ సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. కవితను అడుగు చెప్తుంది. సొంత బిడ్డనే కాదని తన్ని బయటికి వేసిర్రాలు. ఇక నువ్వెంతటోని అసంటోళ్ళు నువ్వు ఆడపోయి నిలిగితే తర్వాత నీ పనులే రాలుతాయి. బొక్క బోర్రా పడ్డావు అంటే నీకు తెలుస్తలేదు. తెలుసుకునే లోపల నువ్వు అంతా కోల్పోయి ఉంటావు. ఇప్పుడు ప్రధానంగా మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది దళిత ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు, దళిత బిడ్డ కడియం శ్రీహరిని అవమానపరిచిండు, ఆయన రాజకీయంలో ఆయనకున్నంత అనుభవం మీకు లేదు, నువ్వు క్షమాపణ చెప్పాలి, అసెంబ్లీ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేయాలని అంటున్నారు. సరైన డిమాండ్. నేను ఒకటి ఏమంటున్నా, దళితుడా లేకపోతే ఉన్నత వర్గమా అనేది కాదు, వయసుకు గౌరవం ఇవ్వాలి. అసలు సందర్భం ఏంది? నువ్వేని మాట్లాడిని ఇక్కడ ఉన్నారు కదా మాట్లాడేటోళ్ళు. హరీష్ రావు మాట్లాడతాడు, పెద్దరికం తీసుకు, కేటీఆర్ మాట్లాడతాడు, నువ్వుని మాట్లాడి మధ్యలో షూట్ చేస్తానుడు, చేయిలు చూపించుడు ఏంది? అది అసెంబ్లీ అనుకుంటున్నావా? లేకపోతే ఆడ శాసనాలు రాయబడతాయి రా బాబు.
ఇట్లా శాసనాల మీద తప్పుడు సంకేతాలు పంపించకు నువ్వు. ఆడ ప్రజల కోసం, నియోజకవర్గ ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆడ నిర్ణయాలు తీసుకోబడతాయి. ఆ నిర్ణయాలల్లో గీలోళ్ళు ఏమిటిది? ఇప్పుడు ఇదే హరీష్ రావు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది తాజాగా, ఇదే అసెంబ్లీలో పెట్టి ఒక మాట అంటున్నాడు. సో అంటే మా పాడి కౌశిక్ చేసింది కనిపిస్తా ఉంది కానీ మరి మీ ఎమ్మెల్యేలు కత్తులు తిప్పుతాము, తలలు లేపుతాం అన్నటువంటి మాటలు మీకు కనిపించలేదా? ఎథిక్స్కు ఎందుకు రిఫర్ చేయాలని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఏడా అసెంబ్లీలో మా వాళ్ళు కత్తులు చూపిస్తామన్నారా? మా రేవంత్ రెడ్డి గారు అన్నమాట నువ్వు మర్చిపోయినాయేమో. కండలు చూపిస్తే మా దగ్గర కూడా మస్తు మంది కండలు ఉన్నాయని చెప్పాడు. ఈడ కండలు కాదు, పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం, చర్చ సాఫ్ట్గా నడవాలి అని చెప్పిండు. ఈడ చర్చ జరగాల్సింది సమస్యల మీద పరిష్కారం జరగాలి, చర్చల మీద సమస్యల కోసం చర్చ జరగాలి, దానికోసం ప్రభుత్వం పరిష్కారం చేయాలి, దాని గురించి చర్చ చేసుకుందామా. ఈ 10 రోజుల సభని ఇట్లనే ఉత్తపుణ్యాన్ని నడుపుదామని సస్పెండ్ చేసిన దాకా బిల్లులు పాస్ కానీ ఇవ్వకపోయారు దొంగలు. అంటే రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా, పాలక పక్షం చేసేటటువంటి నిర్ణయాలలో మేము భాగస్వామ్యం వద్దు అనే కదా మీ లొల్లి చేసుడు. 10 రోజులు ఎక్కడన్నా సభ చక్కగా నడవనిచ్చారు. లొల్లి ఫిష్ మార్కెట్ లాగా లొల్లి. అది ఫిష్ మార్కెట్ లాగా కొట్టుకునేది. మీరేమో లొల్లి అంటారు కానీ హరీష్ రావు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్య గురించి చెప్పిన, ప్రజల సమస్య గురించి మాట్లాడినరా, ఉద్యోగస్తులు కావచ్చు, అన్నిటి గురించి మాట్లాడు. కొంత అయితే లొల్లి ఎక్క కదా. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి, సభాధిపతులు అందరు కూడా మీరు మాట్లాడడం కోసమే సభ పెట్టినాము. మీ నాయకుల్లాగా 3 రోజులు పెట్టి 4వ రోజు కుంపట్లాగా మూసుకొని వెళ్ళిపోలేదు. అందులో వాళ్ళ నాయకుడు ఎందుకు రాడు? ₹1 కోటి జీతం తీసుకున్నాడు ఇప్పటిదాకా, ఎందుకు రాడు? రావాలి కదా. ప్రతిపక్ష నాయకుడు రావాలి కదా. ప్రతిపక్ష నాయకుడు ఎడోడొస్తాడు ఏమన్నా అంటే ఒక్కసారి ఇట్లా బయటకు వస్తున్నాడు అనగానే పులి బయటకు వస్తున్నది, బోన్లకేళ్ళు వస్తున్నది అని అంటారు. ఆ బోన్లు ఏడే స్థలం వేసిండ్రో అల్లుడు కొడుకు కానీ అయితే మనకైతే తెలియదు. కానీ వచ్చిన ఇద్దరు లొల్లి చేసుడు. సబ్జెక్టు మాట్లాడతారా, పరిష్కారాలు చేసుకుంటారా, వాళ్ళ నియోజకవర్గాలకు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ఏదన్నా నిర్ణయాలు తీసుకొని ఇస్తారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళని నోరు తెరవనీయకుంటారు. సస్పెండ్ చేసి పడేస్తే మొత్తం సభలు అన్నీ అయిపోయి ఎలక్షన్లు వచ్చిన దాకా సస్పెండ్ చేసి పెడ్రి. 2014 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మొత్తం సస్పెండ్ చేశారు మీరు. సభలో మీ ఇష్టం ఉన్నట్ల బిల్లులు పాస్ చేస్తారు. కానీ మేము మీకు అట్లాంటి వ్యవహారం నడవనిస్తలేం కదా. మీరు మంచిగా మాట్లాడండి, హుందాతనంతో సమస్యల మీద పరిష్కారం చేసుకోండి, సబ్జెక్టు మాట్లాడు. ఎంతసేపు కొట్లాడాలి కావాలి, ఎంతసేపు కొట్లాడాలి. మీరు ప్రశ్నిస్తే మేము జవాబు చెప్పాల్సిందే కదా. ఆ సీట్లో కూర్చొని మీరు ప్రశ్నిస్తే మేము కూర్చొనుకుంటే మీకు శాత కాలేదని బయటకు వచ్చి మాట్లాడదు. మరి ఇవి కాదు కదా. మా వాళ్ళు అనవసరంగా ఎవ్వరు కూడా నోటికి పోతలేరు. మా నాయకులు అందరు కూడా చెప్తున్నారు, ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరు చెప్తున్నారు. మీరు ఒక్కలే కాదు, ప్రతిపక్షం అని అంటే ఎంఐఎం ఉన్నది, బీజేపీ ఉన్నది, సిపిఐఎం ఉన్నది, వీళ్ళందరూ కూడా మాట్లాడాలి కదా. వాళ్ళకి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా మీరు ఒక్కలే మాట్లాడతారు. పోనీ అట్లనన్నా సమస్య మీద మాట్లాడతారా? లేదు, వాదాలు వాగ్వాదాలు న్యూటి మీదే మాట్లాడతారు. ఎక్కడ సమస్యను పరిష్కారం? రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి అదే మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఎవరికైనా దానికి ఒక కమిటీ ఉంటుంది, నిర్ధారణ చేస్తారు, దాని మీద వెరిఫికేషన్ చేస్తారు. క్లియర్గా చెప్పిన మీలాగా ఇసుక దందాలు చేసి దాచిపెట్టుకున్న సొమ్ము కాదు. దాని ఏమన్నా ఉంటే దానికి మేము ఆదేశాలు ఇస్తున్నాము, వెరిఫికేషన్ చెయ్యాలని చెప్తున్నాము అని రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. కానీ టార్గెట్ చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినో లేకపోతే రేవంత్ రెడ్డినో లేకపోతే కలహాలు తీసుకొని వచ్చి విడగొడదామనే ప్రయత్నం చేసి ఇది జన్మకు మీకు ఈ జన్మలో అయ్యే పని కాదని ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. మీలాగా దందాలు, ఇసుక దందాలు, భూమి దందాలు, మాఫియాలు చేసేటటువంటి పార్టీ మాది కాదు. ఏమన్నా ఉన్నా కూడా క్లియర్గా ఏడగాలన్నా ఆడ తేల్చుకుందాము. దీంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు. నిరభ్యంతరంగా ఎవరి మీదనైనా దీని మీద ఆంక్షలు ఉన్నా కూడా ఏదన్నా విచారణలు చేపడతాము అని చెప్పారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.